హలో ఎవరివన్, మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించిన స్పోర్ట్స్ డిఎస్సి మెరిట్ లిస్ట్ గురించి, అలాగే ఈ స్పోర్ట్స్ డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్లోని ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి, అలాగే వీళ్ళకి రిటర్న్ ఎగ్జామినేషన్ లేదు కాబట్టి వీళ్ళ యొక్క స్కోరింగ్ సిస్టమ్ని ఏ విధంగా కాల్కులేట్ చేస్తారు, ఏ ఈవెంట్స్ని బట్టి ఎంత స్కోర్ ఇవ్వబడుతుంది, వాటికి ర్యాంకింగ్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుందన్నది డిస్కస్ చేస్తాము. ఫస్ట్ మెరిట్ లిస్ట్ ఓపెన్ చేయడానికి sports.ap.gov.in ద్వారా మనం వెబ్సైట్లోకి లాగిన్ అయితే తర్వాత అక్కడ మనకు సంబంధించిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో దాన్ని సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన మెరిట్ లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. అయితే ఈ డిస్ట్రిక్ట్స్ అనేవి ఈ హోమ్ పేజ్ ఏదైతే ఉందో హోమ్ పేజ్లో కొన్నిసార్లు ఓపెన్ కావడం లేదు. అలాంటి సందర్భంలో ఇక్కడ 3 లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ 3 లైన్స్ పైన మనం క్లిక్ చేస్తే ఈ విధంగా చూపిస్తుంది. అక్కడ మళ్ళీ స్పోర్ట్స్ డిఎస్సి ప్రిలిమినరీ మెరిట్ లిస్ట్ అని ఇవ్వడం జరిగింది. అక్కడ క్లిక్ చేసిన తర్వాత మన డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకుంటే మన డిస్ట్రిక్ట్కి సంబంధించిన ఈ స్పోర్ట్స్ డిఎస్సి మెరిట్ లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనం అక్కడ రైజ్ అని చెప్పి ప్రతి క్యాండిడేట్కి రైజ్ అని చెప్పి అక్కడ ఓపెన్ అవుతుంది. ఆ రైజ్ పైన క్లిక్ చేస్తే మనం ఆ క్యాండిడేట్కి సంబంధించి గ్రీవెన్స్ రైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ గ్రీవెన్స్ రైజ్ చేయడానికి కావాల్సిన డీటెయిల్స్ ఏంటంటే ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్. ఈ 2 వివరాల ద్వారా మనం గ్రీవెన్స్ని రైజ్ చేసి దానికి సంబంధించిన అబ్జెక్షన్స్ టైప్ చేసిన తర్వాత ఆ ప్రూఫ్ ఏదైతే ఉంటుందో ఆ ప్రూఫ్ సంబంధించిన డాక్యుమెంట్ని అప్లోడ్ చేసి ఓటీపీ జనరేట్ చేసుకొని ఓటీపీ కొట్టిన తర్వాత ఆ అబ్జెక్షన్ అనేది అప్లై అవుతుంది. ఈ విధంగా ప్రతి క్యాండిడేట్కి ఆ రైజ్ అనేది ఇవ్వడం జరిగింది. దానికి మనం గ్రీవెన్స్ అప్లై చేయొచ్చు. అయితే గ్రీవెన్స్ అప్లై చేసేటప్పుడు మనం ఆ గ్రీవెన్స్ని సెలెక్ట్ చేస్తే ఏ గ్రీవెన్సెస్ ఉన్నాయంటే హైయెస్ట్ అచీవ్మెంట్కి సంబంధించి కానీ, ప్రియారిటీకి సంబంధించి కానీ, బ్యాకప్కి సంబంధించి కానీ, కేటగిరీ ఏ అండ్ బికి సంబంధించింది కానీ, ఫామ్, అసోసియేషన్ ఆర్ ఫెడరేషన్, యూనివర్సిటీ, డేట్ ఆఫ్ బర్త్, టెట్, అకాడమిక్స్, లోకల్ అండ్ నాన్ లోకల్, వీటిలో మనం ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకొని రెస్పెక్టివ్ డాక్యుమెంట్ని మనం ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ ఈ స్పోర్ట్స్ డిఎస్సికి సంబంధించి వేకెన్సీ చూద్దాం. విశాఖపట్నం డిస్ట్రిక్ట్కి సంబంధించి ఎస్ఏపిఈలో అంటే మనది రెగ్యులర్ ఎండిఎస్సి వెబ్సైట్ నుండి తీసుకున్న వేకెన్సీస్ ఇవి. ఇందులో స్పోర్ట్స్కి సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 4 పోస్టులు ఉన్నాయి. ఇవే డీటెయిల్స్ మనకి ఇందులో కూడా ఈ స్పోర్ట్స్ డిఎస్సికి సంబంధించిన వెబ్సైట్ వేరుగా ఏది ఉందో అందులో కూడా ఇవే డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ వీటినే స్పోర్ట్స్కి సంబంధించిన వాటిని అన్నిటినీ కన్సాలిడేట్ చేసి ఒకేసారి స్పోర్ట్స్ వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ మెరిట్ లిస్ట్ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడతో ఇది స్పోర్ట్స్కి సంబంధించింది కంప్లీట్ అయిపోతుంది. ఇంకా మెగా డిఎస్సిలో ఈ రిప్రజెంటేషన్ అనేది ఉండదు. అలాగే స్పోర్ట్స్ డిఎస్సి వెబ్సైట్లో ఏ విధంగా ఉన్నాయంటే ఇక్కడ మనం పైన చూసిన ఎస్ఏపిఈ వేకెన్సీస్ 4 ఏవైతే ఉన్నాయో ఈ స్పోర్ట్స్ డిఎస్సి వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత అవే పోస్టులు ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అవుతున్నాయి. అలాగే విశాఖపట్నానికి సంబంధించిన జోన్ 1కి సంబంధించి పోస్టుల వివరాలు చూస్తే ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ తెలుగు 1, హిందీ 1, ఇంగ్లీష్ 1, మ్యాథ్స్ 1 అండ్ ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ స్కూల్స్లో 1. సో మ్యాథ్స్ అనేవి అది కలుపుకుంటే 2 పోస్టులు ఉన్నాయి. ఈ మిగతావన్నీ కూడా నేను ఏవైతే స్పెషల్గా మెన్షన్ చేయలేదో అవన్నీ కూడా గవర్నమెంట్, జెడ్పీ, ఎంపీకి సంబంధించిన పోస్టులు. ఇవి స్పెషల్గా మెన్షన్ చేసిన వాటికి దానికి సంబంధించిన పోస్టులకు మనం కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ ఎస్ఏ ఫిజికల్ సైన్స్ 1 ఉంది. ఇది గవర్నమెంట్ ఆర్ జెడ్పీపీఆర్, ఎంపీపీ అండ్ 2 పోస్టులు ట్రైబల్ వెల్ఫేర్లో ఉన్నాయి. ఓవరాల్గా 3 పోస్టులు ఎస్ఏపిఎస్ అంటే ఫిజికల్ సైన్స్ సంబంధించిన పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ ఎస్ఏ బయోలాజికల్ సైన్స్ 1, ఎస్ఏ సోషల్ 3, ఎస్ఏపిఈ 4,
నెక్స్ట్ సెకండరీ గ్రేడ్కి సంబంధించి గవర్నమెంట్, జడ్పీ, ఎంపీ వీటికి సంబంధించి 4 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ మున్సిపాలిటీకి సంబంధించి 2 ఉన్నాయి. ఈ ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ సంబంధించి ఆశ్రమ స్కూల్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి 10 ఉన్నాయి. ఇందులో ఓవరాల్గా 16 పోస్టులు ఉన్నాయి ఎస్జిటికి. ఇప్పుడు గ్రాండ్ టోటల్ చూస్తే 17 జడ్పీ, ఎంపీ ఆర్ గవర్నమెంట్కి 17, మున్సిపాలిటీలో 2, ట్రైబల్ వెల్ఫేర్లో 13, ఓవరాల్గా 32 ఉన్నాయి ఈ స్పోర్ట్స్కి సంబంధించి విశాఖపట్నానికి సంబంధించినవి. ఇవే కాకుండా మనకి టీజీటీ, పీజీటీ వాటిలో చూస్తే ఏపీ సోషల్ వెల్ఫేర్లోని ఈ జోన్ 1కి సంబంధించి టీజీటీ తెలుగు ఒకటి ఉంది, టీజీటీ ఇంగ్లీష్ ఒకటి, ఓవరాల్గా 2. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్లోని జోన్ 1కి సంబంధించి టీజీటీ తెలుగు ఒకటి, టీజీటీ సైన్స్ 2, టీజీటీ సోషల్ ఒకటి, ఓవరాల్గా 4 పోస్టులు ఉన్నాయి. ఇవి ఈ పోస్టులకు సంబంధించిన విశాఖపట్నం అండ్ జోన్ 1 పెర్స్పెక్టివ్లోనే నేను ఇక్కడ చెప్పడం జరిగింది. నెక్స్ట్ వీటికి సంబంధించిన గైడ్లైన్స్ చూద్దాం. ఈ స్పోర్ట్స్ డిఎస్సి సంబంధించిన గైడ్లైన్స్ డీటెయిల్గా చూస్తాం. ఫస్ట్ ఇందులో ఈ స్పోర్ట్స్ డిఎస్సి ఏదైతే ఉందో దానికి ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఉండదని చెప్పి ఇక్కడ 12th పాయింట్లో మెన్షన్ చేయడం జరిగింది. అలాగే రిజర్వేషన్కి సంబంధించి ఈ స్పోర్ట్స్ డిఎస్సి 3% ఏదైతే ఉందో ఆ 3%ని కూడా హారిజాంటల్ రిజర్వేషన్ పెర్స్పెక్టివ్లోనే చూస్తారు. ఆ రెస్పెక్టివ్ కోటాలోని హారిజాంటల్ రిజర్వేషన్లోని ఒకవేళ ఇవి అన్ఫిల్డ్గా ఉంటే అటువంటి సందర్భంలోని మనకి ఈ హారిజాంటల్ రిజర్వేషన్ అనేది ల్యాప్స్ అయిపోతుంది. అయితే ఇది ల్యాప్స్ అవడానికి మ్యాక్సిమం అవకాశం ఉండదు. ఎందువల్లంటే ఏదో ఒక స్పోర్ట్స్ కేటగిరీలోని ఎవరొకరు క్యాండిడేట్గా ఉంటారు కాబట్టి ల్యాప్స్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే ఇందులో కూడా మళ్ళీ 33.33% హారిజాంటల్ రిజర్వేషన్ ఉమెన్కి కేటాయించవలసి ఉంటుంది. అలాగే ఈ క్యాండిడేట్స్ ఎవరైతే సెలెక్ట్ అవుతున్నారో వాళ్ళని డైరెక్ట్ రిక్రూట్మెంట్లో మనంతా చూసిన ఎస్ఏపిఈ విశాఖపట్నానికి సంబంధించి మెయిన్ డిఎస్సిలో 4 పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆ మెయిన్ డిఎస్సిలో డైరెక్ట్ రిక్రూట్మెంట్లో అడ్జస్ట్ చేయవలసి ఉంటుంది. ఆ అడ్జస్ట్ చేసినప్పుడు ఓపెన్ కేటగిరీ, అలాగే 3 గ్రూప్స్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్స్, షెడ్యూల్ ట్రైబ్స్, ఆల్ గ్రూప్స్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఇవన్నీ కూడా మనం ఫాలో కావాల్సి ఉంటుందన్నమాట ఈ పోస్ట్ని అడ్జస్ట్ చేసేటప్పుడు. నెక్స్ట్ స్పెషల్ అచీవ్మెంట్స్కి సంబంధించి ఇందులో ముఖ్యంగా అచీవ్మెంట్స్ ఇన్ సీనియర్ లెవెల్ మాత్రమే ఇక్కడ కన్సిడర్ చేస్తారు. అచీవ్మెంట్స్ ఇన్ జూనియర్ అండ్ సబ్ జూనియర్ కేటగిరీ ఏదైతే ఉంటుందో వాటిని ఇక్కడ ఈ మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేయడానికి ఆ క్యాండిడేట్స్ యొక్క డీటెయిల్స్ కన్సిడర్ చేయరు, వాళ్ళని నాట్ ఎలిజిబుల్గా కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ ఈ స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ స్టేట్ మాత్రమే రిప్రజెంట్ చేసి ఉండాలి. వేరే స్టేట్ని రిప్రజెంట్ చేసిన వాళ్ళకి ఇందులో ఈ లిస్టులో అవకాశం ఉండదు. నెక్స్ట్ ఇక్కడ ఈ స్పోర్ట్స్కి సంబంధించిన వివరాలు చూస్తే కేటగిరీ ఏ డిసిప్లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి 36 ఉన్నాయి. ఫస్ట్ ప్రిఫరెన్స్ కేటగిరీ ఏ డిసిప్లైన్స్కి ఏవైతే ఉంటాయో వాటికి మాత్రం ఇవ్వడం జరుగుతుంది. ఇందులో కూడా ఎవరు క్యాండిడేట్స్ అందుబాటులో లేని సమయంలో మాత్రమే కేటగిరీ బిలో ఉన్న డిసిప్లైన్స్లోకి ఎంటర్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ టోర్నమెంట్ ఆర్ ఛాంపియన్షిప్ వీటికి స్కోరింగ్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు వీళ్ళకి రిటర్న్ ఎగ్జామినేషన్ లేదు కాబట్టి వీళ్ళకి స్కోరింగ్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది లేదా ర్యాంకింగ్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుందో గమనిస్తే ఫస్ట్ ఒలింపిక్స్ లేదా పారా ఒలింపిక్స్ ఇందులో ఎవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళకి ఇండివిజువల్ గేమ్స్లో అటెండ్ అయ్యే వారికి గోల్డ్ విన్ అయితే వాళ్ళకి 0.1 ఇస్తారు, లేదా టీమ్ గేమ్స్లో గోల్డ్ మెడల్ గెలుచుకున్నట్లయితే వాళ్ళకి 0.2 ఇస్తారు. ఇక్కడ ఈ పాయింట్స్ అన్నీ కూడా ఎంత తక్కువ పాయింట్ వస్తే అంత బెటర్ ర్యాంక్ వస్తుంది మనకి. ఇది ర్యాంకింగ్ లాగానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ నేషనల్ గేమ్స్ ఎక్కువ మంది మనకి ఇక్కడ మెరిట్ లిస్ట్లో కనిపిస్తున్నారు.
ఈ నేషనల్ గేమ్స్లో గోల్డ్ వచ్చిన వాళ్ళకి 49 పాయింట్స్ వాళ్ళకి వస్తున్నాయి. అలాగే టీమ్ గేమ్స్లో గోల్డ్ వస్తే 50 పాయింట్స్ వస్తున్నాయి. ఈ విధంగా మనకి ఇక్కడ ప్రాసెస్ చూస్తే దీనికి హై ప్రియారిటీ ఇస్తారు. ఇలా వెళ్తున్న కొద్దీ ప్రియారిటీ అనేది తగ్గిపోతుంది. ఒలింపిక్స్లో లేదా పారాలింపిక్స్లో అటెండ్ అయ్యి గోల్డ్ గెలుచుకున్న వాళ్ళకి టాప్ ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ మనకి 12 టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ ఉన్నాయి. ఆ ఈవెంట్స్ ఆధారంగా మనకి ర్యాంక్స్ అనేవి కేటాయించడం జరిగింది. ఇది స్పోర్ట్స్ డిఎస్సికి సంబంధించిన వివరాలు. ఇందులో ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్లో మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.